నమస్కారం. నేను డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, జనరల్ సర్జన్. జనగామలో గత 25 సంవత్సరాలుగా ఒక సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అలాగే గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తూ ఇప్పుడు టీపీసీసీ మెంబర్ కమ్ జనగామ జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాల పేరు మార్పిడి, అలాగే అందులో జనగామ పేరు మార్పిడి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్లో చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఒక జనగామ బిడ్డగా నేను మా అధినాయకత్వాన్ని కోరేది ఒకటే, జనగామ పేరు మార్పిడి కన్నా ముఖ్యమైనవి ఇంకా కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఈ 10 జిల్లాలను పునర్విభజించి కొన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తాను, అందులో 11వ జిల్లాగా జనగామను ఏర్పాటు చేస్తానని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. కానీ వారి అల్లుడు హరీష్ రావు గారి స్వార్థం మూలంగా సిద్దిపేటను పెద్ద జిల్లాగా ఉంచి జనగామను నామరూపాలకుండా చేసేసి జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా జనగామ నియోజకవర్గంలో ఉన్న అప్పటి 3 మండలాలు, ఇది మద్దూరు, చేర్యాల, కొమరెల్లి మండలాలను, ఇప్పుడు దూల్మిట్ట మండలం కూడా ఉన్నది, ఈ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలుపుకొని జనగామ నియోజకవర్గం ప్రజలే జనగామ జిల్లాలో ఉండడానికి ఇష్టం లేదు అనే అర్థం వచ్చేలాగా ఈ జిల్లాను చివరి నిమిషం వరకు ఇవ్వలేదు. అందులో భాగంగా జనగామ బిడ్డలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దాదాపు లక్షల మంది ప్రజలు కూడా ఉద్యమం చేసేసి 33 జిల్లాలలో ఉద్యమం సాధించిన జిల్లా ఏదైనా ఉందా అంటే జనగామ జిల్లా. ఆ రోజు 15 రోజుల జైలు జీవితం, 10 రోజుల అమర నిరాహార దీక్ష, అవసరమైతే జిల్లా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమైందా అని చెప్పేసి ఆ రోజు జనగామ బిడ్డలు, ఉద్యమకారులందరూ మరి దీనికి సిద్ధపడ్డారు. అయితే ఈరోజు జనగామకు కావాల్సింది సిద్దిపేటను రెవెన్యూ డివిజన్గా మార్చి అందులో ఉన్న 4 మండలాలను జనగామ జిల్లాలో కలిపి ఇప్పుడు 12 మండలాలు ఉన్న జనగామ జిల్లాను 16 మండలాలుగా చేసి అశాస్త్రీయంగా సిద్దిపేటను 24 మండలాలుగా చేసుకున్న హరీష్ రావు గారికి మరి వారికి అర్థమయ్యే విధంగా జనగామ నియోజకవర్గంలోని 4 మండలాలను ఇటు కలిపేసి భువనగిరి పార్లమెంటులో జనగామ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలను ఇటు కలపాలి. అలాగే జనగామ ప్రాంతం ఉద్యమాలకు పురిటిగడ్డ. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక ఉద్యమకారుడు, చాకలి ఐలమ్మ రజాకారులతో పోరాటం చేసిన వీరవనిత, షేక్ బందగి రజాకారులతో పోరాటం చేసిన ఒక ముఖ్య నాయకుడు, ఠాణు నాయక్ ఆ రోజు రజాకారులతో పోరాటం చేసి వీరమరణం పొందిన నాయకుడు, పేద ప్రజల కోసం పోరాటం చేసిన ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఒక ముఖ్యమైన నాయకుడు. ఈ మధ్య కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నల్ల నరసింహులు గారు ఒకరు పోరాటం చేసిన నాయకులు. ఇట్లా పోరాటం చేసిన నాయకుల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లు అవి జనగామలో దొరుకుతాయి. అయితే ఈరోజు ఒకరి పేరు పెట్టడం ద్వారా మిగతా అన్ని వర్గాలకు మనం ఏ రకంగా సంతృప్తి చేస్తామనే అంశం కూడా జనాల్లో చర్చల్లో వస్తూ ఉన్నది. ఇది అధిష్టానము, అధినాయకత్వము గ్రహించాలి. మా స్థానిక నాయకులు, మా గౌరవ ఎమ్మెల్యేలు కూడా దీని గురించి ఆలోచించాలి. జనగామకున్న పేరు ముద్దుగా ఉన్నది జనగామ పేరు. దీనికి చేర్యాల రెవెన్యూ డివిజన్ కలిపితే జనగామ గౌరవం పెరుగుతుంది, చేర్యాల ప్రజల చిరకాల వాంఛ కూడా నెరవేరుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అందుకని జనాల అభిష్టం మేరకు, అందరి అభిప్రాయాల సేకరణ మేరకు మంచి నిర్ణయం జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.